బాల్కా సుమన్ శివుల పూలు పెట్టుకోవయ్యా అందంగా కనబడతావు అని నేనంటలేనులా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సార్ అంటున్నాడు. ఆ ఊళ్ళా మీరిన్నది బరాబర్ ముచ్చట్నే. తెలంగాణ భవన్లా తెలంగాణ విద్యార్థి విభాగం తెలంగాణ స్టూడెంట్ వింగ్ ఉన్నది కదా, ఆ స్టూడెంట్ వింగ్ నూతన సంవత్సర డైరీని అట్లనే క్యాలెండర్ను కూడా ఆవిష్కరణ చేసిండ్రు. ఇక ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో కేటీ రామారావు సార్ మాట్లాడుకుంటా కాంగ్రెస్ పార్టీకి జనత గాలి తీసినట్టే మాట్లాడిండు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పి పబ్లిక్ ను మోసం చేసిందని చెప్పి మస్తు గరానికి వచ్చిండు. 6 గ్యారంటీల పేరుతోని 420 హామీలు ఇచ్చిందని చెప్పి తెలంగాణ పబ్లిక్ ను నట్టేట ముంచిందని చెప్పి ఒక్క హామీ కూడా నెరవేరకుండా ముప్పు తిప్పలు పెడుతున్నారు తెలంగాణ పబ్లిక్ అని చెప్పి కారెడ్డలు ఆడుకుంటా జనంతా కాంగ్రెస్ పార్టీ మీద గరంగరం అయ్యిండు. దీని మీద నిలదీయాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉన్నది. తొందరలోనే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఉన్నది కదా, అందులో వీళ్ళు 420 హామీలు ఇచ్చిళ్ళు. ఆ పుస్తకాలను బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులకు తొందరలోనే అత్తయి, తొందర పడకండి. ఆ పుస్తకాలను మీరు పట్టుకోండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలను సమర్పించుండ్రని చెప్పి కార్యకర్తలకు పిలుపునిచ్చిండయ్యా మన కేటీ రామారావు సారు. ఇంకా అందనే కాకుండా ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు నాయకులు కూడా అత్తరని చెప్పి నేను కూడా ఉంటానని చెప్పి చెప్పుకుంటా వచ్చిండు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు యువకులు ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి జల ఉద్యమానికి ఇంటిచ్చినట్టే ఇచ్చిండు. ఇక ఈ కార్యక్రమాన్ని ఎవరైనా వినూత్నంగా చేయాలని భావిస్తే చేసుకోండి అని చెప్పి సూచన కూడా చేసిండు. ఇక ఈ కాంగ్రెస్ నాయకుల పనితీరు మామూలుగా ఉండదు. మనందరి శివల పూలు పెట్టినరు అయ్యా, మనం కూడా శివల పూలు పెట్టుకొని చేస్తే మంచిగా ఉంటుందని చెప్పి బీఆర్ఎస్ నేత ఉన్నాడు కదా బాల్కా సుమన్ సారు, ఆయన చెప్పిండని చెప్పుకుంటా వచ్చిండు. బాల్కా సుమన్ నువ్వు శివల పూలు పెట్టుకో అందంగా కూడా ఉంటావయ్యా అని చెప్పుకుంటా వచ్చిండయ్యా. అంతకు ముందు కేటీ రామారావు సారు 100 రోజులలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తామని చెప్పి 13 నెలలైన హామీలు చేయడంలో పూర్తిగా విఫలమైందని చెప్పుకుంటా వచ్చిండయ్యా. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ నేతలంతా పచ్చి అబద్ధాల కోర్లు పబ్లిక్ ను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి గరానికి వచ్చిండు. రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చారిత్రాత్మకమైన కార్యక్రమం అంటున్న ముఖ్యమంత్రి భావ దారిద్ర్యము తెలంగాణ పబ్లిక్ ను పక్కున నవ్వేటట్టు చేస్తున్నదని చెప్పి జనంతా గట్టిగానే ఎడ్డిచ్చినట్టు మాట్లాడిండయ్యా. బాండ్ పేపర్లు అఫిడవిట్లు ఇచ్చి మరి పబ్లిక్ ను మోసం చేసిండ్రని చెప్పి గ్లోబల్ సిగ్గుపడేటట్టు అబద్ధాల ప్రచారం చేస్తున్నారని చెప్పి మాట్లాడాడయ్యా. అట్లనే ఉద్యోగ నోటిఫికేషన్ల ముచ్చట్లల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పట్లెక్కనే తన బిడ్డ గాని బిడ్డను తనదే అని చెప్పి చెప్పుకుంటున్నట్లుగా ప్రభుత్వ ఉద్యోగాలకు భారీగా ఇచ్చినమని చెప్పుకుంటున్నదని చెప్పి లేనిపోని పుకార్లను పుట్టించి పబ్లిక్ ను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి జనత గాలి తీసినట్టు బాగానే మాట్లాడిండు కేటీ రామారావు సారు. ఇక ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని విద్యార్థులకు అర్థమయ్యే విధంగా చెప్పవలసిన బాధ్యత విద్యార్థి విభాగం మీద ఉన్నదని చెప్పి క్లియర్ కట్ గా చెప్పిండు అయ్యా. అంతనే కాదు, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల మాదిరి ఈ పెట్టుబడులు కూడా గంతేనని చెప్పి కూడా ప్రజలు బలంగా నమ్ముతున్నారు. అవన్నీ తుస్సు ముచ్చట్లని చెప్పి ఇక రేవంత్ రెడ్డి చేస్తున్న అబద్ధాల మీద కూడా మోసాల మీద కూడా పబ్లిక్ కు వివరించి చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మీద ఉన్నదని చెప్పి కేటీ రామారావు సారు మస్తు ఫైర్ ఇస్ ద ఫైర్ అన్నట్టే మాట్లాడిండయ్యా. సరే మరి బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి కేటీ రామారావు సారు జనంతా గట్టిగానే గాలి తీసినట్టు కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ మొత్తం గంగలా కలిపేటట్టే మాట్లాడబట్టిండు. మరి గింతగానం కేటీ రామారావు సార్ మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊకుంటారు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఊకుంటారు. వాళ్ళ తాలూకా వాళ్ళ దగ్గర తీరి ఉంటది కదా, అది కూడా ఇడతారు. అప్పటిదానిక మనం మాత్రం చేసేది ఏమున్నది చూద్దాం. ఈ రాజకీయాలలో ఎప్పుడు ఏమవుతుందో వాళ్ళు చెప్పలేరులా.